రెడ్డి గారు సూపర్ యాప్. అది వాళ్ళకి ప్లస్సా మైనసా, లేకపోతే మీకు మైనసా మీకు ప్లస్సా? ఇది మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా కొద్దిగా అటు ఇటుగా మాట్లాడితే అందులో నోట్ అయిపోద్ది. ఇంకొక 2 సంవత్సరాలు మీకు టైం, 29 నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటికి తీస్తారు. సార్ మీకు తోటి ప్యానలిస్టులకి అట్లాగే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సార్ ఈ మధ్య కాలంలో బ్లూ బుక్ అన్నారు, డిజిటల్ బుక్ అన్నారు, రకరకాల బుక్ల గురించి మారారు. అప్డేట్ అవ్వాలి కదండి. మళ్ళీ ఇప్పుడు సూపర్ యాప్ వచ్చారు. అసలు సూపర్ అంటే ఏంటి సార్? అంటే దాంట్లో ఏంటి ఆ సూపర్ అనే దానికి ఏదన్నా ఒక సెన్సేషనల్ థింగ్స్ ఏమైనా దాంట్లో యాడ్ చేశారా సార్? ఒక చిన్న మాట, జగన్ 2.0 అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత దారుణంగా ఆయన కొంతమంది క్యాడర్తో కావచ్చు, తర్వాత కాన్స్టిట్యున్సీకి చెందిన లీడర్లతో కావచ్చు మీటింగ్లు పెట్టినప్పుడు ఆ లోకల్ లీడర్లు అన్నారు 2019 నుంచి 24 వరకు మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది, మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు, మేము 2010 నుంచి కానీ మేము ఎంతో కష్టపడి పనిచేసాం, పార్టీకి ఎనలేని మా జీవితాన్ని త్యాగం చేశాం, రకరకాలుగా మేము కేసులు పెట్టుకున్నాం, ఇబ్బందులు పడినాం. ఈ రోజు 2019 తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కేవలం వాలంటీర్లను పెట్టుకొని గ్రౌండ్ లో పూర్తిగా గవర్నమెంట్ ని వాలంటీర్ల ద్వారా ప్రజలకు మీరు ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని అందించారు. ఎక్కడా కూడా కార్యకర్తలకు నాయకులు విలువ లేకుండా చేశారు. కనీసం మేము సచివాలయాల పేరుతో లేదంటే ఆర్బికల పేరుతో వర్కులు చేస్తే కనీసం ఆ బిల్లులు కూడా ఇవ్వలేదు. కనీసం మాకున్న సమస్యలు మీరు పట్టించుకోలేదు. మీరు పరదాల మాటన మీ కార్లు పెట్టుకొని మీరు వెళ్ళారు, లేదంటే హెలికాప్టర్లు వెళ్ళారు తప్పితే ఎక్కడైనా కార్యకర్తలు కనీసం హాయి చెప్పారా? కనీసం ఎక్కడైనా పలకరించారా? ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీరు ఏ రకంగా మీరు పరిపాలన చేశారని చాలా మంది నొక్కి మాట్లాడితే అప్పుడు బాధపడి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా అంత ద్రోహం జరిగిందా మీకు? నాకు తెలియలేదు, నేను కొంతమంది నమ్మి మోసపోయాను, ఈసారిగా మోసపోయే పరిస్థితి లేదు, జగన్ 2.0లో అసలు అద్భుతంగా పరిపాలన చేస్తా, మీరేం భయపడద్దు, మీరు ఏం చెప్తే అదే జరుగుతుంది, అసలు మొత్తం పరిపాలన అంతా మీ ద్వారానే జరుగుతుందని వాళ్ళని ఏదో కొంత ఉత్తేజితం చేయడానికి జగన్ 2.0 అనే మాటను తీసుకొచ్చారు. సరే, జగన్ 2.0 అంటే ఏంటి సార్? 2029లో దేవుడు దయపెడితే, ప్రజలంతా ఆశీర్వదిస్తే, ప్రజలకు కర్మగాలి ఓట్లేస్తే, వీళ్ళు గెలిస్తే వచ్చే ప్రభుత్వం జగన్ 2.0. మరి ఈ సదికాలని ఏమన్నా సార్? ఈ 2024 నుంచి 29 మధ్యలో దీన్ని 2.1 అన్నా, 1.5 అన్నా, 1.6 అన్నా, లేదంటే 1.7 అన్నా, దయచేసి ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారు కొంతమంది, వారైనా చెప్పాలి, లేదంటే వారి కార్యకర్తలే చెప్పాలి, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. కాదండి, ఒకటి కాదు వైసీపీ నాయకులు కొంతమంది ఉండడం ఏంటి? ఉన్నది ఒకటే కదా, కొంతమంది ఉంటారా సార్? నేను అంటున్నా కాదు సార్, ఈశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు అనే బేతారుడు మాట్లాడిస్తున్నాడు సార్. మాట్లాడండి సార్. చంద్రబాబు అనే బేతారుడు మాట్లాడుతున్నాడు. నేనే ఎక్కడ అగౌరవంగా మాట్లాడలా, లేకపోతే జగన్ గారి గురించి ఎక్కడ అసభ్యంగా మాట్లా, మేము సిద్ధాంత పరంగా ఆయనతో విభేదిస్తున్నాం. కాబట్టి ఈ జగన్ 2.0 అంటే 2029 తర్వాత జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే జగన్ 2.0 అంటున్నారంటే దీనికి అర్థం ఏంటి? మాకైతే అర్థం కావట్లే. కాబట్టి దీని ముందు సమాధానం చెప్పండి. ఏంటి 80-15-5 నిజమా? లోకేష్ గారు ఇలాగే డిసైడ్ అయ్యారా? ఎందుకు ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది సార్? ఎక్కడ కూడా లోకేష్ గారు అఫీషియల్ గా ఎక్కడ కూడా ఆయన స్టేట్మెంట్ ఇలా ఎందుకు సార్? ఎవరో సార్, నేను అనేది ఎక్కడో ఒక దగ్గర ఎవరైనా అనఫిషియల్ గా ఎక్కడైనా చర్చించారేమో నాకు తెలియదు, లేదంటే కింద క్యాడర్ లో ఎక్కడైనా ఆ డిస్కషన్ వచ్చిందేమో నాకు తెలియదు. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ రకంగా ఏమైనా బయటికి ఏమైనా వచ్చిందేమో, అంటే లోకేష్ గారు మాట్లాడారని చెప్పట్ల నేను, ఎక్కడైనా పార్టీ ఆఫీస్ లో డిస్కషన్ జరిగిందేమో, లేదంటే కొంతమంది నాయకుల మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందేమో, ఇదంతా కూడా అనఫిషియలే. ఎక్కడ కూడా లోకేష్ గారు నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడ కూడా డిస్ప్యూటెడ్ కామెంట్స్ ఎక్కడా చేయట్లే. ఈ రోజు కూడా ఆయన లోకేష్ గారు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు సార్. లోకేష్ గారు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు, ఆయన బాగోగులు పరామర్శించారు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నా పవన్ అన్న, నా కన్నలేని నోటిని తీరుస్తున్న పవన్ అన్న అని ఆయన నొక్కి వక్కానిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి సార్? మేము క్లోజ్ గా ఉన్నామని సార్, మేము 15% ఇస్తామా, 20% సార్? మేము ఇచ్చేది ఏం లేదు, అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. బీజేపీ వారు ఉన్నారు, జనసేన వారు ఉన్నారు, మేమున్నాం, అందరం కూర్చొని మాట్లాడుకుంటాం సార్. ఇక్కడెక్కడ పర్సంటేజ్ ఏమి ఉండదు సార్. నాకు తెలిసినంత వరకు జనసేనకి ఎక్కడైనా పోటీ చేయగలిగిన పరిస్థితి ఉంటే, ఆ నాయకులు ఉంటే, ఇప్పుడు మొన్న ఏం చెప్పారు సార్, ఆయన మన నదేల మనోహర్ గారు ఏం చెప్పారు సార్?
మీరేదో 4 ఫ్లెక్సీలు కట్టిన మాత్రానో జెండా కట్టిన మాత్రమే కాదు, అది ప్రజలు మిమ్మల్ని కోరుకోవాలి. 1 లక్ష అవుతున్నది సార్, ప్రజలు మిమ్మల్ని కోరుకోవాలి. అలాంటి వ్యక్తులు ఉంటేనే టికెట్లు ఇస్తాం. మేము 4 ఫ్లెక్సీలు కట్టాం, లేదంటే మేము జెండా కట్టాం, మాకు టికెట్లు ఇవ్వాలని కొట్లాడొద్దు. మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజలు మిమ్మల్ని కోరుకోవాలి. అంటే ఏంటి సార్, ప్రజలు ఎక్కడైతే జనసేన నాయకుల్ని కోరుతారో అది 10%, 20%. మీ అనుమానం ఏంటి? వైసీపీ వాళ్ళు ఏమన్నా చేస్తున్నారనేది ఉండొచ్చు సార్. ఇప్పుడు మాకు అగేనెస్ట్ గా కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, లేదంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాల వ్యక్తులు మాట్లాడుతున్నారు, కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడుతున్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. దీంట్లో ఎవరు ఎక్కడైనా మాట్లాడేదచ్చు. ఎక్కడైనా సార్ ఆయన నోటి నుంచి ఈ మాట వచ్చినట్టు ఎవరైనా చూపిస్తే నేను కూడా సమాధానం చెప్పగలను. సార్, ఇంకొక మాట ఏంటంటే ఆయన ఆ మాట అనలేదట, ఎందుకు ఇది ప్రచారం జరుగుతుంది? మీ పాత్ర ఏమన్నా ఉందా? సార్ పాపం విజయశేఖర రెడ్డి గారు వచ్చారు,